ఓం నమో వెంకటేశాయ. యోగిధియాధార్యపాదా భోగిశయ్యా పూజ్యపాదా గోవింద గోవింద. నమఃపరాభ్యాం పదపంకజాభ్యాం విరించనాఖండలపూజితాభ్యాం అశేషలోకావలిపూజ్యతాభ్యాం నమో నమః శ్రీధరపాదుకాభ్యాం అని క్రూరమార్గకృతి దానవాదిభయా క్రూరమార్గనతి మానవాదిదయుడైన శ్రీనివాస పరమాత్మనే ఆయన యొక్క పాదార విందాలని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాసప్రార్థన. శుచిస్మితవికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్తసమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు మహానుభావుడు. ఆయన మథుర నుంచి నందగోకులానికి వెళుతూ రథంలో కూర్చుని ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఆ శ్రీకృష్ణుడిని చూడగలిగినటువంటి పుణ్యం నాకు ఎలా దక్కింది అనేటువంటి విషయాల్ని ఆలోచించుకుంటూ అథావరూఢ సపదీశయోరథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియాధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాంచ సఖీన్ వనౌకసః అని అనుకున్నాడు. అక్కడికి రథం వెళ్ళిందో వెళ్ళలేదో, అలా వెళ్ళంగానే ఎక్కడికి, ఆ నందగోకులానికి. అథ వెంటనే ఆలస్యం చేయను, అవరూఢ సపది, వెంటనే రథం దిగేస్తాను. రథం దిగేసి ఏం చేస్తానంటే రథాత్ అవరూఢ, రథం దిగిన వెంటనే ప్రధాన పుంసోశ్చరణం నమస్యే. ఈ ప్రధాన పురుషులైనటువంటి బలరామకృష్ణులు ముఖ్యమైనటువంటి పురుషులు వాళ్ళిద్దరి యొక్క పాదార విందాలకి నమస్కారం చేసేసుకుంటాను. ప్రధాన పుంసోహో చరణం నమస్యే, వాళ్ళిద్దరి యొక్క పాదార విందాలకు నమస్కారం చేసేసుకుంటాను. వాళ్ళిద్దరి పాదార విందాలకు నమస్కారం ఎందుకు చేసుకోవటం అంటే స్వలబ్ధయే యోగిభిరపి ధియాధృతం, ఆత్మజ్ఞానం కోసం లేదా స్వరూపానందావాప్తి కోసం యోగులు కూడా వాళ్ళిద్దరి యొక్క పాదార విందాలని బుద్ధితో కష్టపడి మనసులో ఉంచుకుంటారు కదా. అలా ఆత్మానందాన్నే ప్రసాదించేటువంటి వాళ్ళిద్దరి యొక్క పాదార విందాలకు నేను కూడా నమస్కారం చేసుకుంటాను. స్వలబ్ధయే ధియాధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్యే. నేను ఖచ్చితంగా ముందు అసలు నమస్కారం చేసుకుంటాను. ధ్రువం శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చేటువంటి ఆ పాదార విందాలకి ముందు నమస్కారం చేసుకుంటాను. ధ్రువం నమస్యే. ఆభ్యాంచ సహా, వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో స్నేహభాగ్యం పొందినటువంటి స్నేహితులకు కూడా దండాలు పెట్టుకుంటాను. సఖీనపి నమస్యే. ఆయన యొక్క స్నేహితులు గోపాలకులు ఉన్నారు కదా, ఆయనతో తిరగగలిగిన భాగ్యాన్ని పొందిన వాళ్ళకు కూడా దండం పెట్టుకుంటాను. సఖీన్ నమస్యే. ఆయనతో తిరగగలిగిన భాగ్యం వాళ్ళ స్నేహితులకు మాత్రమే ఉందా? ఆయనతో తిరగగలిగిన భాగ్యం ఆవులకి దక్కింది, అడవిలో తిరిగే జంతువులకి దక్కింది, అందరికీ దక్కింది కదా. వాళ్ళనేం చేస్తావు?
అని అడిగితే వనౌకసహాపి నమస్యే. చివరికి అడవిలో నివాసం ఉండి ఆయనతో తిరగలిగిన భాగ్యం పొందిన ఏ జంతువైనా సరే అక్కడ నాకు కనిపిస్తే వెంటనే దండం పెడతాను. అడవిలో తిరిగే జంతువులేవి గోకులం లోపలికి రావు కదా, ఆవులు మాత్రమే కదా వస్తాయి. ఆయనతో తిరగలిగిన భాగ్యాన్ని పొందిన ఆవులు కానీ గోపాలకులు కానీ ఎవరు కనిపించినా దండం పెడతాను. బై ఛాన్స్ ఏవైనా ఒక జంతువు ఆయనతో తిరగలిగిన భాగ్యాన్ని పొందిన జంతువు కనుక అక్కడ కనిపిస్తే ఆ జంతువు కూడా దండం పెట్టుకుంటాను. ఆయనకి, ఆయనతో ఉన్నవారికి, ఆయనతో కలిసి తిరిగిన వారికి అందరికీ నమస్కారం పెట్టుకుంటాను అని అనుకున్నాడు. అథావరూఢ సపదీశయోరథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాంచ సఖీన్ వనౌకసః అని అనుకున్నాడు. మరి నమస్కారం చేస్తే ఏం జరుగుతుంది అంటే అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్య ధాస్యన్నిజహస్తపంకజం దత్తాభయం కాలభుజంగరంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం అని జరుగుతుంది అని అనుకున్నాడు. అప్యంఘ్రిమూలే పతితస్య, తన పాదపద్మం దగ్గర పాదపద్మం మూలంలో నేను పడిపోతాను కదా, అప్పుడు విభు వ్యాపకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు నిజహస్త పంకజం శిరసి అధాత్, తన యొక్క తామర పువ్వు లాంటి చేతిని నా నెత్తి మీద ఉంచుతాడు, నా తల మీద ఉంచుతాడు. శిరస్యధాత్ నిజహస్త పంకజం. ఎలాంటి పాద పంకజం అంటే, ఎలాంటి హస్త పంకజం అంటే ఇది దత్తాభయం, అభయాన్ని ఇచ్చినటువంటి, అభయాన్ని ఇచ్చేటువంటి కాదు, అభయాన్ని ఇచ్చినటువంటి హస్త పంకజం ఇది దత్తాభయం. ఎప్పుడు అభయాన్ని ఇచ్చింది? కాలభుజంగ రంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. నల్లటి పాము, ఎవరు? కాళీయుడు అనేటువంటి పాము. ఆ పాము తాలూకు వేగానికి భయపడిపోయి ప్రోద్వేజితానాం కాలభుజంగ రంహసా ప్రోద్వేజితానాం భయపడిపోయి శరణైషిణాం, ఈయన్ని శరణు కోరినటువంటి నృణాం మనుషులందరికీ కూడా అభయాన్ని ఇచ్చింది. దత్తాభయం కాలభుజంగ రంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. ఇది శ్రీకృష్ణావతారంలో అభయాన్ని ఇచ్చినటువంటి చేయి. పోనీ ఆ చేయి అలాంటి చేయి అని అనుకుంటే కాలభుజంగ రంహస, కాలం అనే దాన్ని పాములా భావించి మన వెంట పడి తరుముతోంది, దీని వేగాన్ని మనం తట్టుకోలేకపోతున్నాము అని భయపడిపోయి ఆ భయంతో శ్రీకృష్ణుడిని లేదా పరమాత్మను శరణు వేడితే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక చేతితో శరణం అభయం ఇచ్చాడు కదా శరణన్న వారికి. అలాంటి చేతులతో సమానమైన చేయి లేదా అలాంటి చేయి ఆ దత్తాభయం కాలభుజంగ రంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం నిజహస్త పంకజం, అలాంటి చేతిని నా తల మీద ఆయన ఉంచుతాడు అని అక్రూరుడు అనుకున్నాడు. అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్యధాస్యన్ నిజహస్త పంకజం దత్తాభయం కాలభుజంగ రంహసా ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. ఆయన యొక్క చేతిని వర్ణించటానికి చెప్తున్నాడు. సమర్హణం యత్ర నిధాయ కౌశికః తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధికగంధికపానుదత్. అలాంటి చెయ్యది. ఆ చేతిలోనే నీళ్లు పోసి సమర్హణం యత్ర నిధాయ కౌశికః, భక్తిగా ఆ చేతిలోనే నీళ్లు పోసి కౌశిక ఇంద్రుడంతటి వాడు ఇంద్ర పదవిని పొందాడు. ఇంద్రుడు పరమాత్మ చేతుల్లో నీళ్లు పోయటము, ఆ పరమాత్మ చేతిలో నీళ్లు పోసినందువలన ఇంద్ర పదవిని పొందటం అనేది రకరకాల పురాణాల్లో ముక్కలు కింద చిన్న చిన్న కథలుగా ఉంది. దాన్ని మొత్తాన్ని ఒక మాటగా చెప్పి సమర్హణం యత్ర నిధాయ కౌశిక జగత్రయేంద్రతాం అవాప, ముల్లోకాలకి ఇంద్రుడిగా ఆయన పదవిని పొందాడు. ఏ చేతుల్లో? ఆ పరమాత్మ చేతుల్లో. శ్రీకృష్ణుడి చేతుల్లో అని అక్కర్లేదు. శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క వివిధ రూపాలలో ఏదో ఒక రూపానికి సంబంధించిన చేతుల్లో. అందుకనే కదా వెనకాల శ్లోకంలో కూడా మనం దత్తాభయం
ఆయన వేరువేరు అవతారాలలో వేరువేరు రూపాలలో ఉన్నప్పుడు ఆయన యొక్క చేతులతో అందరికీ అభయాన్ని ప్రసాదించాడు అని వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇక్కడ కూడా అలాగే రకంగా వ్యాఖ్యానం చేసుకోవాలి. సమర్హణం యత్ర నిధాయ కౌశిక జగత్రయేంద్రతాం ఆప. ఇంద్రుడే కాదు, బలిశ్చ తథా ఆప. బలిచక్రవర్తి కూడా రాక్షసుడైనా సరే ఆయన చేతుల్లో నీళ్లు పోసి ఆయనకేదో దానం చేద్దామని అనుకుని జగత్రయేంద్రతాం అవాప. ఇప్పుడున్న ఇంద్రుడు అడ్డం ఉన్నాడు కాబట్టి కొంతకాలం ఆయన పదవిని సాగనిచ్చి తర్వాత నిన్ను ఇంద్రుడిని చేస్తాను కదా, కాసేపు పాతాళంలో కూర్చో అని కూర్చోబెట్టాడు. కానీ ఆయనకు కూడా ఆయన చేతుల్లో, శ్రీకృష్ణుడి చేతుల్లో, పరమాత్మ చేతుల్లో నీళ్లు పోసినందుకు బలిచక్రవర్తి కూడా ముల్లోకాలకి ఆధిపత్యం అనేటువంటి పదవిని ఇచ్చాడు. అలాంటి చెయ్యది. సమర్హణం యత్ర నిధాయ కౌశిక తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం. యద్వా అలా కాదనుకుంటే విహారే వ్రజయోషితాం శ్రమం. ఆయన అనుగ్రహించినప్పుడు, శ్రీకృష్ణుడు అనుగ్రహించినప్పుడు వ్రజంలో ఉండేటువంటి నందగోకులంలో ఉండేటువంటి గోపికలు, ఆ గోపికల శ్రమని, రాసలీల తర్వాత వచ్చినటువంటి శ్రమని ఆయన ఈ చేతి తాలూకు స్పర్శతోనే పోగొట్టాడు. గోపికల మీద అనుగ్రహంతో, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ యొక్క ముఖాన్ని తుడిచి వాళ్ళ శ్రమని పోగొట్టాడు కదా. ఆ పోగొట్టినటువంటి చెయ్యి అది. ఎలాంటి చెయ్యి? సౌగంధిక గంధి. సౌగంధికం అంటే మంచి తామర పువ్వు, మంచి సువాసన వచ్చే తామర పువ్వు. ఆ సువాసన వచ్చే తామర పువ్వు లాంటి వాసన వస్తూ ఉండేటువంటి చల్లగా ఉండేటువంటి చెయ్యి. ఆ చల్లగా ఉండేటువంటి చేతితో స్పర్శ చేసి మరి వాళ్ళ యొక్క శ్రమను పోగొట్టాడు. అలాంటి చెయ్యి. యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేణ సౌగంధిక గంధియపానుదత్ అని అక్రూరుడు అనుకుంటున్నాడు. మనకి వెనకాల రాసలీలా ఘట్టంలో తెలుసు కదా, తాసాం రతి విహారేణ శ్రాంతానాం వదనాని సహ ప్రామృజత్ కరుణ ప్రేమ్ణ శంతమేనాంగపాణిన అని రాసలీలా ఘట్టంలో చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకార్థాన్ని ఇక్కడ అనువాదం చేసుకుంటున్నాడు అక్రూరుడు. ఈయనకి ఈ విషయం ఎలా తెలిసింది అంటే భక్తి మహాత్మ్యం వల్లనే తెలిసింది అని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రాసలీలల గురించి బయటికి చెప్పిన వాళ్ళు లేరు, ఆ విషయం బయటికి పొక్కింది లేదు, దాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు లేరు. ఈయనకి కేవలం భక్తి మహాత్మ్యం వలన ఈ విషయాలన్నీ మనసుకు తెలిసినాయి అని అనుకోవాలి. అలాంటి చేయి నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది అని అక్రూరుడు నమ్మకంతో ఉన్నాడు. నమ్మకంతో ఉంటే ఇంతకు ముందులాగా ఈయన మనసులో రెండో భాగం మళ్ళీ ఒకసారి లేచి నువ్వేదో చాలా నమ్మకంగా ఉన్నావు, నీ మీద ఆ స్వామి పరమానుగ్రహాన్ని చూపిస్తాడు అని నువ్వు నమ్ముతున్నావు, కానీ నీ మీద అనుగ్రహం చూపించకపోవటానికి నా దగ్గర కారణం ఉంది. ఎందుకు అంటే నువ్వు కంసుడు పంపించిన దూతవి. కంసుడు అంటే స్వామికి శత్రువు పంపించిన దూతని శత్రువుతో సమానంగా చూస్తారే తప్ప గొప్పగా ఏం భావించరు. కాబట్టి నీకు ఈ అనుగ్రహాన్ని శ్రీకృష్ణుడు అందించకపోవటానికి నా దగ్గర కారణం ఉంది అని రెండో భాగం అంది. దానికి తానే సమాధానం చెప్పుకుంటున్నాడు. నమయ్యుపేష్యత్యరి బుద్ధిమచ్యుత కంసస్య దూత ప్రహితోపి విశ్వదృక్ యోంతర్బహిశ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా అని. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇలా జరగదు. నువ్వు చెప్పినట్లుగా ఆ శ్రీహరి నన్ను శత్రువు కింద చూడడు. నమయి అరిబుద్ధిం ఉపయిష్యతి. నన్ను చూసిన వెంటనే కంసుడు పంపించినవాడు నా శత్రువు పంపించినవాడు కాబట్టి నాకు శత్రువు అని ఆయన అనుకోడు. కంసుడిని ఆయన శత్రువుగా భావించినా వేరే విషయం. శత్రువుగా ఒకవేళ కంసుడిని భావించినా నమయి అరిబుద్ధిం ఉపయిష్యతి. అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ కంసస్య దూత ప్రహిత. నేను కంసుడు పంపించగా వచ్చిన వాడినే అయినా సరే నన్ను శత్రువు కింద భావించడు. ఎందుకు భావించరంటే నా మనసులో ఏముందో ఆయన చూడగలడు. ప్రాథమికంగా విశ్వదృక్, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి నేను ఎలాంటి వాడినో ఆయనకి చాలా బాగా తెలుసు. ఆ శ్రీకృష్ణుడి మీద నాకు ఎంత భక్తి ఉందో ఆయనకి స్పష్టంగా తెలుసు. విశ్వదృక్. యోంతర్బహిశ్చేతసః,
ఆయన మనసు లోపల మనసు బయట ఏతదీహితం, ఎవరు ఏం చేసినా ఎవరు ఏమనుకున్నా చాలా స్పష్టంగా చూస్తాడు కదా. ఆయనే కదా అంతర్యామి, ఆయనే కదా సర్వజ్ఞుడు, ఆయనే కదా సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడై సర్వజ్ఞుడై ఉన్నటువంటి ఆయన నా మనసులోని ఆలోచనల్ని, నేను మనసు కంటే బయట చేసేటువంటి క్రియల్ని అన్నిటినీ చూసే కదా ఒక నిర్ణయానికి వస్తాడు. నిర్ణయానికి వచ్చినప్పుడు యోంతర్బహిశ్చేతస ఏతదీహితం, నేను అనుకున్నటువంటి ఈ భావాలని ఆయన ఖచ్చితంగా గుర్తిస్తాడు. గుర్తించి ఆ శ్రీకృష్ణుడు తన భక్తుడుగా నన్ను గుర్తిస్తాడే తప్ప శత్రువు పంపించిన వాడిలాగా శత్రువులాగా నన్ను చూడడు. అసలు నాకు ఆయనకి భేదం ఏది? క్షేత్రజ్ఞ. ఆయన క్షేత్రజ్ఞుడు, నేను క్షేత్రజ్ఞుణ్ణే. నేను క్షేత్రజ్ఞుణ్ణి, జీవుణ్ణి. ఆయన నాలాంటి జీవులందరికీ అంతర్యామిగా ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు. కాబట్టి నేనేమనుకుంటున్నానో ఆయనకి తెలియదా? నా భావం ఏదో ఆయనకి తెలియదా? నేను ఎంత భక్తిగా ఉన్నానో ఆయనకి తెలియదా? అలాంటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవిస్తుంది? క్షేత్రజ్ఞ. ఇంతేకాదు ఈక్షత్ యమలేన చక్షుష. ఆయన మిగతా వాళ్ళలాగా ఏదో ఒక గ్లాసెస్ వేసుకుని దాంట్లోంచి చూడడు. ఏదో ఒక భావంతో అభిప్రాయంతో ముందు ఉండి ఆ అభిప్రాయం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని చూడ్డు. ఆయన అమలేన చక్షుష ఈక్షతి. ఏ వస్తువునైనా సరే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తాడు. కాబట్టి అమలేన చక్షుష వీక్షతి సహా. అందువల్ల ఆయన నన్ను ఏ రకంగానూ శత్రువుగా భావించడానికి ఆస్కారం లేదు. నేను ఆయన మీద ఏ రకంగానూ శత్రుభావం చేయలేదు. కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుస్తుంది. సర్వజ్ఞుడైనటువంటి ఆయనే ఇందుకు ప్రమాణం అని తన మనసులోని రెండో భాగానికి చెప్పుకున్నాడు. నమయ్యపేష్యత్యరిబుద్ధిమచ్యుత కంసస్య దూత ప్రహితోపి విశ్వదృక్ యోంతర్బహిశ్చేతస ఏతదీహితం క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుష అని. మరైతే ఏం చేస్తాడంటావు అంటే, అప్యంఘ్రిమూలే వహితం కృతాంజలిం మామీక్షిత సస్మితమార్ద్రయాదృశ సపద్యపధ్వస్త సమస్త కిల్బిష వోఢాముదం వీతవిశంక ఊర్జితాం. ఇది అవుతుంది, దీని ప్రకారమే నడుస్తుంది. అప్యంఘ్రిమూలే అవహితం. నువ్వు చెప్పినట్టు ఆయన ఏం ప్రవర్తించడు మనసా. నేను ఆయన పాద మూలంలో పడి ఉంటాను కదా. అప్యంఘ్రిమూలే అవహితం, వినయంగా ఉంటాను కదా. కృతాంజలిం, రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటూ ఉంటాను కదా. అప్పుడు ఆయన పైనుంచి మామీక్షిత సస్మితం, చిరునవ్వుతో నన్ను చూస్తాడు. ఆర్ద్రయాదృశ, ప్రేమ నిండిన దయ నిండిన తడి కళ్ళతో నన్ను చూస్తాడు. దయతో నిండిన తడి కళ్ళతో నన్ను చూస్తాడు కానీ డ్రై ఐస్తో చూడడు. ఆ సస్మితం ఆర్ద్రయాదృశ, కృపామృతంతో నిండిన తన రెండు కళ్ళతోనూ నన్ను చూస్తాడే కానీ వేరే రకంగా ఆయన చూడడు. ఆయన చూసిన వెంటనే మాత్రం సపది, వెంటనే అపధ్వస్త సమస్త కిల్బిష, నా పాపాలన్నీ పోతాయి. నా పాపాలన్నీ పోతే ముదం వోఢ, నేను చాలా సంతోషాన్ని పొందుతాను. వీత విశంక, నా మనసులో ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ఊర్జితాం ముదం వోఢ, క్షణక్షణానికి పెరుగుతున్నటువంటి ఆనందాన్ని నేను పొందబోతాను అని అక్రూరుడు తన మనసుకి చెప్పుకున్నాడు. అప్యంఘ్రిమూలే వహితం కృతాంజలిం మామీక్షిత సస్మితమార్ద్రయాదృశ సపద్యపధ్వస్త సమస్త కిల్బిష వోఢాముదం వీత విశంక ఊర్జితాం అని. దాంతో ఏం జరుగుతుందంటే, సుహృత్తమం జ్ఞాతిమనన్య దైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతేథమాం ఆత్మా హి తీర్థీ క్రియతే తదైవ మే బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః. జరుగుతుంది. సుహృత్తమం, నేను ఆయనకి భక్తుల్లో కల్లా ఉత్తముడైన భక్తుడిని. నేను ఆయనకి చాలా దగ్గరవాడిని. ఎందుకంటే భగవంతుడికి దగ్గర వాళ్ళు అనేవాళ్ళు భక్తులే కదా. కాబట్టి నేను భక్తుల్లో ఒకడిని, ఆయనకి చాలా దగ్గరవాడిని. దీనికి తోడు జ్ఞాతిం, ఆయనకి నేను జ్ఞాతిని అవుతాను, ఆయనకి నేను బంధువుని కూడా అవుతాను. అనన్య దైవతం, ఇది రెండిటినీ మించి, ఆయన్ని మించి, శ్రీకృష్ణుడిని మించి నాకు వేరే దేవత లేదు. శ్రీకృష్ణుడిని మించి నాకు అన్య దైవతం అనేది లేదు. కాబట్టి అనన్య దైవతం.
ఈ 3 కారణాల వల్ల నన్ను చాలా ప్రేమగా ఆయన ట్రీట్ చేస్తాడు. దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతే అథ మాం. తన యొక్క విశాలమైన 2 పెద్ద బాహువులతో నన్ను కౌగులించుకుంటాడు. దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతే అథ మాం. ఎప్పుడైతే ఆయన యొక్క కౌగిలింత అనేది నా శరీరానికి తగిలిందో అప్పుడు ఆత్మాహి తీర్థీక్రియతే, నా శరీరం పరమ పవిత్రమైపోతుంది. తదైవ వెంటనే పవిత్రమైపోతుంది. నా శరీరానికి పట్టుకున్నటువంటి కర్మ అనేటువంటి బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసితి, ఈ దేహం నుంచి శిథిలమైపోయి విడిపడిపోతుంది. కర్మబంధం ఈ దేహానికి విడిపోతుంది. ఈ కర్మబంధం లేనటువంటి నా దేహం పరమ పవిత్రమవుతుంది. ఎప్పుడవుతుంది అంటే ఆయన నన్ను కౌగలించుకున్నప్పుడు. నన్ను ఎప్పుడు కౌగలించుకుంటాడు, ఎందుకు కౌగలించుకుంటాడు అంటే నేను ఆయనకి భక్తుడిని కాబట్టి, నేను ఆయనకి జ్ఞాతిని, బంధువుని కాబట్టి, ఆయన తప్ప నాకు వేరే దైవతం లేదు కాబట్టి అని అక్రూరుడు అనుకున్నాడు. సుహృత్తమం జాతిమనన్య దైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతేథ మాం ఆత్మాహి తీర్థీక్రియతే తదైవమే బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః అని. లబ్ధ్వాంగసంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే క్రూరతతేత్యురుశ్రవాః తదా వయం జన్మభృతో మహీయసా నైవాదృతో యోధిగముష్య జన్మతత్. కౌగిలించుకున్న తర్వాత కూడా ఏమైనా ఆపేడు ఆయన. లబ్ధ్వాంగ సంగం, ఆయన కౌగిలింతని నేను అనుభవిస్తూ ఉండగా, ప్రణతం ఆ భక్తిభావంలో మునిగిపోయి నేను ఆయనకి దండం పెట్టుకుంటూ ఉండగా, కృతాంజలిం 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని పరమ భక్తిభావంతో నేను ఉంటూ ఉండగా, మాం వక్ష్యతే నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమని? అక్రూరా అని నన్ను పేరుతో పిలుస్తాడు. తత అంటే తాత, నాయనా అని పిలుస్తాడు. ఉరుశ్రవాహ మొత్తం ప్రపంచమంతా తన కీర్తిని వ్యాపింపజేసుకున్న, ప్రపంచమంతా తన శబ్దాన్ని అలా వెదజల్లినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు నాతో అక్రూరా తాత అని నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. లబ్ధ్వాంగ సంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే అక్రూర తతేత్యురుశ్రవాః తదా అప్పుడు మాత్రం వయం జన్మభృతః, ఈ జన్మ అనేది నాకు సార్థకమవుతుంది. అంతవరకు శ్రీకృష్ణుడి యొక్క కౌగలి లభించేంత వరకు నా జన్మ కాదు, ఆయన కౌగిలి లభిస్తే మాత్రం నా జన్మగా మారుతుంది. తదా వయం జన్మభృతః. ఎందుకంటే మహీయసా ఆదృతః చేత్, మా పరమాత్మ లేదా అందరికంటే గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయనతే గనక ఆదరం పొందితే జన్మ. ఒకవేళ గనక మహీయసా నైవాదృతః, ఆ మహాత్మైనటువంటి శ్రీకృష్ణుడితో ఆదరాన్ని పొందలేదు, శ్రీకృష్ణుడి ఆదరాన్ని పొందలేదు అని అనుకునే మాట అయితే, యహ ధిగముష్య జన్మతత్, అలాంటి వాడి జన్మ అనేది అక్కర్లేని జన్మ, పనికిరాని జన్మ. నాది పనికిరాని జన్మ కాదు, ఆయన యొక్క ఆదరాన్ని పొందగలిగిన జన్మే అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని అక్రూరుడు తన మనస్సుకు తానే చెప్పుకున్నాడు. లబ్ధ్వాంగసంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే క్రూర తతేత్యురుశ్రవాః తదా వయం జన్మభృతో మహీయస నైవాదృతో యో ధిగముష్య జన్మతత్ అని. దాంతో అక్రూరుడి యొక్క మనసులోని 2వ భాగానికి మంచి గడ్డి లభించినట్టయింది. దాంతో ఓహో, మీ శ్రీకృష్ణుడు కొంతమందిని కౌగిలించుకోవటం, కొంతమందిని కౌగిలింతకి అర్హుల్ని కాదని అనుకుని దూరంగా ఉంచటం, ఇవి చేస్తాడన్నమాట. అంటే సామాన్య జీవుల్లాగానే తనకి ఇష్టమైన వాళ్ళని కౌగిలించుకోవటం, తనకి ఇష్టం లేని వాళ్ళని కౌగిలించుకోకపోవటం, ఇలా చేస్తాడనమాట. తన కౌగిలింత ద్వారా జన్మసార్థక్యం లభించే అవకాశం జీవులకు ఉన్నా సరే, ఆ జన్మసార్థక్యాన్ని కొంతమందికే ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా పక్షపాతాన్ని కూడా చూపిస్తాడన్నమాట అని రకరకాల కోణాల్లో ఈ అక్రూరుడు చెప్పినటువంటి వృత్తాంతాన్ని ఆ మనసు బేరీజు వేసి అక్రూరుడికే చూపించింది. మీ కృష్ణుడేమీ పరమాత్మ లక్షణాలతో లేడు, లేదా మీ పరమాత్మేమీ నువ్వు చెప్పిన లక్షణాలతో లేడు, ఇష్టమైన వాడికి ఏమో అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, ఇష్టం లేని వాడికి అనుగ్రహం ప్రసాదించకుండా ఉంటాడు అని చెప్తే దానికి పరమాత్మ లక్షణాలను బోధించడం కోసం అక్రూరుడు పై శ్లోకాన్ని ఎత్తుకున్నాడు.
నతస్య కశ్చిద్దయితః సుహృత్తమో నచాప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవ వా తథాపి భక్తాన్ భజతే యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోర్థదః అని. నతస్య కశ్చిద్దయితః, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ మనసు, ఓ మనసా, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆ పరమాత్మకి నకశ్చిద్దయితః, ఎవ్వరూ ప్రియులు లేరు. సుహృత్తమ, ఆయనకి స్నేహితుడు అనేవాడు, ఆ పరమాత్మకి స్నేహితుడు అనేవాడు లేనే లేడు. న సుహృత్తమ. అలాగని నచాప్రియ, ఆయనకి అప్రియుడైన వాడు కూడా ఎవరూ లేరు. ద్వేష్య, ఆయన ద్వేషించేవాడు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. ఎవరిని ఆ పరమాత్మ ద్వేషించడు, ఎవరిని అప్రియుడిగా భావించడు, ఎవరిని ప్రియుడిగా భావించడు, ఎవరికి సుహృత్తమ అని కూడా భావించడు. ఎవరో ఫలానా వారు నాకు ఇష్టం అని అనుకోడు, ఫలానా వారు నాకు ఇష్టం లేరు అని అనుకోడు. ఫలానా వారు నాకేదో ఉపకారం చేస్తున్నారు అని అనుకోడు, ఫలానా వారు నాకేదో అపకారం చేస్తున్నారని కూడా అనుకోడు. నతస్య కశ్చిద్దయితః సుహృత్తమః న చాప్రియ ద్వేష్య. అలాగని ఎవరిని ఉపేక్షించడు. న ఉపేక్ష్య, ఎవ్వరికి ఆయన యొక్క ఉపేక్ష అనేది అందదు. ఎవ్వరిని ఉపేక్షించడు, అందరినీ అనుగ్రహిద్దామని దృష్టితోనే ఉంటాడు. ద్వేష్య ఉపేక్ష్య ఏవవా. మరి అయితే ఎవరిని ఉపేక్షించకపోతే అందరికీ కౌగులింత ఇవ్వాలి కదా, ఎవరిని ఉపేక్షించకపోతే అందరికీ అనుగ్రహాన్ని పంచాలి కదా. అంటే తథాపి అలా ఉన్నా సరే భక్తాన్ భజతే, భక్తాన్ భజతే, తనను చేరిన వారిని ఆయన అనుగ్రహించగలుగుతాడు. తనను చేరని వారిని ఆయన అనుగ్రహించలేడు. తనను చేరని వారిని ఆయన ఎలాగైనా అనుగ్రహించలేడు. తథాపి భక్తాన్ భజతే. ఎంత తక్కువ స్థాయిలో ఆయన్ని చేరుకున్నా సరే వాళ్ళని అంత తక్కువ స్థాయిలోనైనా సరే అనుగ్రహించగలడేమో, లేదా అంతకంటే కాస్త ఎక్కువగానైనా అనుగ్రహించగలడో ఏమో, కానీ ఆయన్ని చేరని వాళ్ళని మాత్రం ఆయన ఏమీ అనుగ్రహించలేడు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని భగవద్గీతలో ఆయనే చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఎవరైనా సరే ఆయన్ని చేరుకుంటే ఆ చేరుకునే తీరును బట్టి, ఆ దారిని బట్టి ఆయన వాళ్ళని అనుగ్రహించగలడు. అంతే తప్ప ఆయనకి ఎవరి మీద ప్రేమో ద్వేషమో ఏమీ లేదు అని మనసుకు చెప్పుకున్నాడు. అదే ఎలా కుదురుతుంది అని మనసులోని రెండో భాగం అడిగితే, తనను చేరిన వారిని మాత్రమే అనుగ్రహించటం, తనను చేరని వారిని అనుగ్రహించలేకపోవటం అనేది పరమాత్మకి ఎలా కుదురుతుంది అని అడిగితే, యథా సురద్రమః యద్వదుపాశ్రితః అర్థదః తథా అని సమాధానం చెప్పాడు. ఓ కల్పద్రుమం, కల్పవృక్షం ఉంది, ఎక్కడో కల్పవృక్షం ఉంది స్వర్గంలో అంటారు. కల్పవృక్షం అంటే దాని కిందకి చేరి ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఏ కోరికైనా సరే కోరుకుంటే తీరిపోతుంది. అలాంటి చెట్టు ఒకటి ఉంది అంటారు. ఆ చెట్టు ఉంది, అందరి కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంది. కానీ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉండే ఆ చెట్టు కిందకి ఎవరైనా వెళ్ళి కోరుకుంటే కదా తీరుస్తుంది. ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఆ చెట్టును ఏదో ముళ్ళ చెట్టు అనుకుని దూరంగా పారేసి ఎవ్వరూ పట్టించుకోకుండా ఉంటే ఎలా తీరుస్తుంది? ఆ కల్పవృక్షం తానున్న చోట ఉండి తన నీడకి వచ్చిన ప్రతి వారికి కోరిన కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అసలు కల్పవృక్షం దాకా అక్కర్లేదు, ఒక చెట్టు తాలూకు నీడ అని అనుకుందాము. చెట్టు నీడనిస్తుంది. ఎవరికి నీడనిస్తుంది? తన దగ్గరికి వచ్చిన వారికి నీడనిస్తుంది. తన దగ్గరికి రాకుండా ఎండలో కూర్చుని మలమలమాడే వాళ్ళకి నీడని ఎక్కడి నుంచి ఇస్తుంది? ఏ చెట్టు అయినా సరే, ఎంత పెద్ద చెట్టు అయినా సరే. సురద్రుమః యద్వత్ ఉపాశ్రితః అర్థదః. ఆ కల్పవృక్షం దగ్గరికి చేరిన వారికి కోరిన కోరిక తీరుస్తుంది. నీడ కావాలంటే నీడనిస్తుంది, కాయ కావాలంటే కాయ ఇస్తుంది, ఇంకోటి ఏదో ఆనుకోవడానికి ఆసరా కావాలంటే దాన్ని ఇస్తుంది, ఏమైనా ఇస్తుంది. కానీ ఏమి ఇవ్వాలన్నా సరే తన దగ్గరికి రావాలి కదా. అలాగే కల్పవృక్షం లాంటి పరమాత్మ అయినా సరే తన దగ్గరికి వచ్చిన వారికి, తనను చేరిన వారికి, తన భక్తులకి ఏ ఫలితాన్నైనా ఇవ్వగలడేమో కానీ రాని వారికి ఏం ఫలితాలను ఇవ్వగలడు అని అక్రూరుడు తన మనస్సుకు చెప్పుకున్నాడు. నతస్య కశ్చిద్దయితః సుహృత్తమః నచాప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవవా తథాపి భక్తాన్ భజతే యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోర్థదః అనే ఈ శ్లోకంలో. కించాగ్రజో మావనతం యదోత్తమః స్మయన్ పరిష్వజ్య గృహీతమంజలౌ గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం
సంప్రక్ష్యతే కంసకృతం స్వబంధుషు. శ్రీకృష్ణుడే కాదు, పరమాత్మ మరొక అవతారమైనటువంటి బలరాముడు కూడా, కించాగ్రజ అగ్రజ ఆ బలరాముడు కూడా, మా అవనతం, నేను ఆయన పాదాల దగ్గర పడి వినయంగా నమస్కారం చేస్తాను కదా, చేస్తే స్మయన్ నవ్వుతూ పరిష్వజ్య నన్ను కౌగిలించుకుంటాడు. ఎందుకంటే ఆయన యదూత్తమ, యాదవుల్లో కల్లా ఉత్తముడైనవాడు. ఆయన యాదవుడు అనే సంగతి నాకు కూడా తెలుసు కదా. యదూత్తముడైనటువంటి బలరాముడు నన్ను నవ్వుతూ కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుని గృహీత మంజలవు, నేను 2 చేతులు ఇలా జోడిస్తే నా 2 చేతుల మీద తన చేయి పట్టుకుని, తన చేతిని ఇలా పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తాడు. గృహం ప్రవేశ్య, ఇంట్లోకి తీసుకెళ్ళి ఆప్త సమస్త సత్కృతం, అక్కడ సత్కారాలన్నీ దగ్గరుండి చేయిస్తాడు, దగ్గరుండి తానే చేస్తాడు. ఆప్త సమస్త సత్కృతం సంప్రక్ష్యతే, తర్వాత నా కుశలాలన్నీ అడుగుతాడు, కుశల ప్రశ్నలు వేస్తాడు. అందులోనూ కంసకృతం స్వబంధుషు, తన యొక్క బంధువులైనటువంటి వసుదేవాదులకి, అంటే తన తండ్రి గారు, తన తల్లి గారు, ఇలాంటి వాళ్ళ విషయంలో కంసుడు ఏమేం చేశాడు అని నా ద్వారా తెలుసుకోగోరుతాడు, నన్ను అడుగుతాడు ఆయన. ఇవన్నీ జరుగుతాయి. నా మీద అంత ప్రేమతో ఆ పరమాత్మ అవతారం అనేది ఉంటుంది అని అక్రూరుడు అనుకున్నాడు. కించాగ్రజో మావనతం యదోత్తమ స్మయన్ పరిష్వజ్య గృహీతమంజలో గృహం ప్రవేశ్యాప్త సమస్త సత్కృతం సంప్రక్ష్యతే కంసకృతం స్వబంధుషు అని అనుకుంటూ ప్రయాణం నిదానంగా చేస్తూ ఉన్నాడు. చేస్తున్నవాడు ఎప్పటికి చేరాడు, ఏం జరిగింది అనే విషయాలని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇది సంచింతయన్ కృష్ణం శ్వఫల్క తనయోధ్వని రథేన గోకులం ప్రాప్త సూర్యశ్చాస్తగిరిం నృప అని. ఇది ఈ విధంగానే సంచింతయన్ ఆలోచిస్తూ కృష్ణం, అందులోనూ శ్రీకృష్ణుని గురించే ఆలోచిస్తూ శ్వఫల్క తనయ, శ్వఫల్కుడు అని అక్రూరుడి గారి తండ్రి పేరు. ఆ అక్రూరుడి తండ్రికి శ్వఫల్కుడు అని పేరుంటే ఆ శ్వఫల్కుడు కుమారుడైనటువంటి అక్రూరుడు అధ్వని, అసలు దారి ఎంతవరకు నడిచింది, ఎంత ప్రయాణం నడిచింది అనే విషయాన్నే అసలు పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకపోవడంతో ఈ రథసారథులు వాళ్ళు చాలా నిదానంగా సాగదీసి గంటల్లో అవ్వాల్సిన ఈ ప్రయాణాన్ని పూటలు లాగేశారు. 2 పూటలు లాగేశారు, పొద్దున్న మధ్యాహ్నం అని 2 పూటలు లాగేశారు. లాగేస్తే రథేన గోకులం ప్రాప్త, ఎప్పటికో సాయంకాలానికి ఈ రథంతో గోకులానికి చేరాడు. ఎందుకంటే రథంలో కూర్చున్నటువంటి రథి లేదా యజమాని ఆయన తొందరగా పదండి అంటే మిగతా వాళ్ళందరూ ప్రయాణం చేస్తారు, లేకపోతే ఆడుతూ పాడుతూ చేస్తారు కదా. ఆడుతూ పాడుతూ ప్రయాణం చేశారు వాళ్ళు. ఈయనకేమో ఏమీ పట్టట్లేదు, కళ్ళు మూసుకుని ఆ శ్రీకృష్ణ ధ్యానంలోనే మునిగిపోయి ఉన్నాడు. మునిగిపోయి ఉండటం వలన గంటలు పట్టాల్సిన ప్రయాణం 2 పూటలు పట్టేసింది. పట్టేసరికి సాయంకాలానికి చేరుకున్నాడు. సూర్యశ్చ అస్తగిరిం నృప, ఎప్పుడో సూర్యుడు అస్తాద్రికి చేరిన సమయంలో ఈయన సాయంకాలానికి సుమారుగా ఆనంద గోకులానికి చేరాడు. ఇదొక లెక్క ప్రకారం అయితే ఈయన ద్వాదశి రోజున బయలుదేరాడు అంటారు. క్రితం రోజు ఏకాదశి అయింది, ఇది ద్వాదశి కాబట్టి ద్వాదశి రోజు పొద్దున్నే తొందరగా పారణ చేసుకుని బయలుదేరాడు ఈయన. 8 లోపలే బయలుదేరాడు. సాయంత్రం సుమారుగా పాలు తీసే వేళకి ఇక్కడికి చేరాడు, గోకులానికి చేరాడు. ఇది సంచింతయన్ కృష్ణం శ్వఫల్క తనయోధ్వని రథేన గోకులం ప్రాప్త సూర్యశ్చాస్తగిరిం నృప. వెళ్ళినవాడు వచ్చిన వెంటనే నేను రథం దిగేస్తాను, ఆ బలరామకృష్ణుల యొక్క పాదాల మీద పడిపోతాను అన్నాడు కదా, అలా జరగలేదు. కానీ మరొక రకంగా అలాగే జరిగింది. పదాని తస్యాఖిల లోకపాల కిరీట జుష్టామలపాదరేణో దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యబ్జయవాంకుశాద్యై. ముందసలు రథం దిగుదామని రథంలోంచి చూస్తాడు కదా, చూస్తే ఆ గోకులంలో మొత్తం శ్రీకృష్ణుడు యొక్క పాదముద్రలు కనిపించినాయి. పదాని ఆయన అడుగుల చిహ్నాలు కనిపించినాయి. ఎలాంటి అడుగులవి? తస్య అఖిల లోకపాల కిరీట జుష్ట అమల పాదరేణో, ఆ పాదారమిందార మీదుగా జాలువారేటువంటి మట్టి కణాలు ఉంటాయి కదా, ఆ మట్టి కణాలని, ఆ ధూళిని
మొత్తం లోకపాలకులందరూ కిరీటాల మీద ధరిస్తారు. అఖిల లోకపాల కిరీట జుష్ట అమల పాద రేణో. ఆయన పాద రేణువుల్ని లోకపాలకులే కిరీటాల మీద, నెత్తి మీద, అంటే బంగారు కిరీటాల మీద పైన ఆభరణంగా ఉంచుకుంటారు. అలాంటి పాదాలవి. లోకపాలకుల యొక్క కిరీటాల మీద విలసిల్లేటువంటి మట్టి రేణువులు కలిగినటువంటి పాదార విందాలు. ఆ పాదార విందాల తాలూకు ముద్రల్ని చూశాడు, దదర్శ చూశాడు. ఎక్కడ? గోష్ఠే, ఆవుల్ని కట్టివేసే చోటుకు వెళ్ళే దారిలో చూశాడు. ఎలా ఉన్నాయి? క్షితి కౌతుకాని. ఏదో భూమి అనేది పెళ్లి చేసుకోవడానికి ముందు మొహం మీద అవి ఇవి అద్దుకుంటారు కదా, అలా అద్దుకున్నట్లుగా ఉన్నాయి. క్షితి కౌతుకాని. పెళ్లి చేసుకోబోయే ముందు పెళ్లి కూతురు మొహం మీద ఉండేటువంటి ముద్రల్లాగా ఉన్నాయి. అలా భూమి అనేది పెళ్లి చేసుకోబోతోంది, పెళ్లి చేసుకోబోతూ ఈ ముద్రల్ని ధరించిందా అన్నట్లు ఉంది. క్షితి మంగళాని విలక్షితాని అబ్జ యవాంకుశాద్యై. ఈయన పెద్దవాడు, అప్పటికి మసక చీకటి సమయమైంది. అయినా సరే ఈయన కంటికి, ఈయన భక్తి దృష్టికి స్పష్టంగా అందులో ఉండేటువంటి ముద్రలన్నీ విడివిడిగా కనిపించినాయి. విలక్షితాని. ఇదేమో పద్మముద్ర, ఇది యవముద్ర, ఇది అంకుశముద్ర, ఇది పైన ఉన్న ముద్ర, ఇది కింద ఉన్న ముద్ర, అన్ని విడివిడిగా ముద్రలన్నీ కనిపించినాయి. విలక్షితాని. అలా ముద్రలతో కనిపించినటువంటి శ్రీకృష్ణుడు యొక్క అడుగుల జాడలు ఈయనకి గోకులం వైపుకు ఆవుల శాల వైపు వెళుతున్నట్లుగా కనిపించినాయి. పదాని తస్యాఖిల లోకపాల కిరీట జుష్టామల పాదరేణో దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యబ్జ యవాంకుశాద్యై. తద్దర్శన ఆహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమ్ణోర్ధ్వరోమాశ్రుకలాకులేక్షణ రథాదవస్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమోన్యంఘ్రిరజాంస్యహో ఇతి. ఈయన రథంలో వచ్చేటప్పుడు అనుకున్నవన్నీ మర్చిపోయి తద్దర్శన, ప్రభువు యొక్క, శ్రీకృష్ణుడు యొక్క పాదార విందాల ముద్రల్ని చూసిన వెంటనే ఆహ్లాద, చాలా సంతోషాన్ని పొందాడు. దాంతో వివృద్ధ సంభ్రమ, ఈయనకి ఒళ్ళంతా ఏదో హడావిడిలాగా వచ్చేసింది. సంభ్రమానికి గురయ్యాడు. ఆ సంతోషం తాలూకు సంభ్రమంతో ప్రేమ్ణ, ఆయనలో భక్తి రసం అనేది పొంగేసరికి ఊర్ధ్వరోమ, ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కుపొడుచుకొని రోమాంచనం జరిగింది. అశ్రు కళాకులేక్షణ, కళ్ళలో నీళ్లు చిప్పిల్లినాయి. అసలు కళ్ళకి సరిగ్గా వస్తువులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ఆయన రథాదవస్కంద్య, రథం నుంచి ఒక్క దూకి రథం మీద నుంచి దూకి సతేష్వచేష్టత, ఆ పాదముద్రల మీద ముందు అసలు పొరలాడాడు. ఆ పాదముద్రల మీద ఇటు అటు కింద పడి పొరలాడు. సతేష్వచేష్టత ఏంటిది? ప్రభోరమోన్యంఘ్రిరజాంస్యహో. అహో, ఈ పరమ పవిత్రమైనటువంటి రేణువులు ఇవి. ఈ మట్టి రేణువులు సామాన్యమైనవి రేణువులు కావు ఇవి. ప్రభోరముని, నా యొక్క ప్రభువు లేదా సర్వజగద్రచనా సమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడు యొక్క అంఘ్రిరజాంసి, పాదార విందాలను తాకినటువంటి మట్టి రేణువులు ఇవి. పరమ పవిత్రమైనవి. అహో, చాలా దుర్లభమైనవి, దొరకవు ఎవరికి తొందరపడివి, దొరకనివి. ఇప్పుడు వీటిని దొరకపుచ్చుకోవాలి, అందువల్ల వీటిలో పొరలాడాలి అని ఆ రేణువులన్నీ తన శరీరానికి అంటేటట్లుగా ఆ పాదముద్రల మీద కాసేపు పొరలాడాడు. అంత పెద్దవాడు, ముసలివాడు, అంత రాజాధికారి, అంత గొప్ప రథం మీద నుంచి దిగినవాడు కూడా ఆ పాదముద్రల మీద పడి దొరలాడు. తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమ్ణోర్ధ్వ రోమాశ్రు కళాకులేక్షణ రథాదవస్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమోన్యంఘ్రిరజాంస్యహో ఇది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. నిజానికి అక్రూరుడు చాలా గొప్పవాడు అని మనం లెక్కేసుకోవాలి. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయన క్రియలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన ఆలోచనలు శ్రీకృష్ణుడి మీద భక్తిగా ఉన్నాయి, తన మనసుకు తానే సమాధానం చెప్పుకునేటట్లుగా ఉన్నాయి. ఆయన క్రియలు అంతకంటే గొప్పగా ఉన్నాయి.
తనకి పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాద రేణువులు కనిపించిన వెంటనే ఆయన దిగేసి వాటి మీదకి దూకేసి వాటి మీద పొరలాడు అంటే, తన యొక్క ఏ స్థితిని పట్టించుకోకుండా ఆయన పొరలాడాడు అంటే తప్పనిసరిగా ఆయన యొక్క భక్తికి, ఆలోచనలకి, క్రియలకి ఏకరూపత అనేది ఉంది అని తెలుస్తోంది. కాబట్టి ఇన్ని గొప్ప భక్తుడి కింద మనం భావించుకోవటంలో ఏమీ సందేహం అక్కర్లేదు. ఆయన గురించి మనం వెనకాల మాట్లాడుకున్నది అలా ఉంచుదాం దాన్ని. కాకపోతే ఆయన ఆలోచనలు, క్రియలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి ఆదర్శప్రాయంగా ఉన్నాడు అనే విషయంలో ఏ సందేహము లేదు. కాబట్టి ఈయన్ని చూసి మనం కూడా ఆలోచనలు, క్రియలు ఈ రెండిటికి సమాన రూపత్వాన్ని సాధించుకునే దిశగా కొంత ప్రయత్నం చేసుకోవచ్చని అనిపిస్తోంది. అలాంటి మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ క్రూరమార్గకృతి దానవాది భయా క్రూరమార్గనతి మానవాది దయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుని ఈ రోజుకి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.